ఢిల్లీలో ఆప్ను ఊట్ చేసి కమలనాథులు జయకేతను ఎగిరేశారు. ముఖ్యమంత్రి ఎవరనేది మాత్రం సస్పెన్స్ లో పెట్టింది కమలదళం. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి ముహూర్తం ఫిక్స్ చేసినప్పటికీ ఆ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది మాత్రం ఇప్పటికీ ప్రకటించలేదు. ఫలితాలు వచ్చి 11 రోజులు గడిచినా ఇంకా తమ సీఎం అభ్యర్థిని బీజేపీ అధిష్టానం ప్రకటించకపోవడంతో ఢిల్లీని ఏలేది ఎవరా అనే ఆసక్తి మరింత పెరుగుతోంది. మరి కాసేపట్లో బీజేఎల్పీ సమావేశం జరగనుంది. ఇందులో ఎల్పీ నేతను ఎమ్మెల్యేలను ఎన్నుకుంటారు. ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి రేసులో చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే తుది నిర్ణయం మాత్రం బీజేపీ అధిష్టానమే తీసుకునుంది. ప్రస్తుతానికైతే పర్వేష్ సాహిబ్ సింగ్, ఆశిష్ సుద్, అజయ్ మహ్వర్, రవీంద్ర ఇంద్రరాజ్, అనిల్ గోయల్, రాజ్ కుమార్ భాటియా, రేఖా గుప్తా పేర్లు షార్ట్ లిస్ట్ అయ్యాయని సమాచారం. ప్రధానంగా రేఖా గుప్తా పేరు బలంగా వినిపిస్తోంది. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన రేఖా గుప్తాను ఢిల్లీ ముఖ్యమంత్రిగా నియమించే అవకాశం ఉన్నట్లు పెద్ద టాక్ నడుస్తోంది. బీజేపీ అధినాయకత్వం నియమించిన పరిశీలకుల సమక్షంలో సీఎం అభ్యర్థి ఎంపిక జరుగుతుంది. ఆ తర్వాత బీజేపీ నాయకులు లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాను కలిసి ఢిల్లీ ప్రభుత్వ ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనను అందజేస్తారు. కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేల జాబితాను కూడా లెఫ్టినెంట్ గవర్నర్కు అందజేశారు. ఆ తర్వాత లెఫ్టినెంట్ గవర్నర్ ఈ ప్రతిపాదనను రాష్ట్రపతి ఆమోదం కోసం పంపుతారు. రాష్ట్రపతి ఆమోదం అనంతరం రేపు రామ్లీలా మైదానంలో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఘనంగా నిర్వహించేందుకు బీజేపీ ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రితో పాటు కేబినెట్ మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరవుతున్నారు. ఏపీ నుంచి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరవుతున్నారు. కాసేపట్లో ఢిల్లీలో శాసనసభ పక్ష సమావేశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్. శ్రీనివాస్, మరి కాసేపట్లో ఢిల్లీ సీఎం ఎవరు అనే దానిపైన సస్పెన్స్ వీడనుంది. ప్రస్తుతానికి బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి ఒక్కొక్కరు ఎమ్మెల్యేలు చేరుకుంటున్నారు. ప్రధానంగా కాసేపటి క్రితం మంజేందర్ సింగ్ సిరిసా ఎమ్మెల్యే రాజోర్గఢ్ నుంచి ఆయన భారతీయ జనతా పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సచేందర్ వీరేంద్ర శశిదేవ్ కూడా సైతం కార్యాలయం చేరుకున్నారు. ఒక్కొక్కరిగా ఎమ్మెల్యే చేరుకున్నారు. 7 గంటలకు బీజేఎల్పీ సమావేశం జరగబోతుంది. ఈ సమావేశంలో 48 మంది ఎమ్మెల్యేలతో పాటు 7 ఎంపీలు కూడా సమావేశానికి హాజరు కాబోతున్నారు. ఇప్పటికే భారతీయ జనతా పార్టీ అధిష్టానము 2 పరిశీలకులను నియమించింది. ప్రధానంగా మాజీ కేంద్ర మంత్రిగా ఉన్న రవిశంకర్ ప్రసాద్తో పాటు ఓంప్రకాష్ ధన్కర్ని కూడా ఆ 2 పరిశీలకులు నియమించింది. మరికొద్దిసేపట్లో వారు కూడా బీజేపీ రాష్ట్ర కార్యాలయం చేరుకోబోతున్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముందు కొంత పెద్ద ఎత్తున కూడా పార్టీకి సంబంధించిన నేతలు, కార్యకర్తలంతా కూడా ఎదురు చూస్తున్నారు. 8 గంటల లోపు దీని మీద స్పష్టమైన ఢిల్లీ సీఎం అభ్యర్థి ఎవరన్న దానిపైన కూడా క్లారిటీ రాబోతుంది. మొదట బీజేఎల్పీ సమావేశం జరుగుతుంది. బీజేఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేల మీటింగ్ జరిగిన తర్వాతకి ముఖ్యమంత్రి అభ్యర్థి పైన వారితోని ఏకాభిప్రాయానికి వచ్చే అవకాశాలు ఉంటుంది. ముఖ్యమంత్రి ఎవరుంటే బాగుంటుందని కూడా కొంత చర్చ జరగబోతుంది. ఎమ్మెల్యేల యొక్క ఏకాభిప్రాయం తీసుకొని ఏకాభిప్రాయానికి సంబంధించిన నిర్ణయాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షులు నడ్డా కావచ్చు, ప్రధాని మోదీ కావచ్చు, వారిద్దరికి కూడా పరిశీలకులు వివరిస్తారు. అనంతరం ఎమ్మెల్యేలందరూ కూడా ఒక పేపర్ల పైన ప్రపోజల్ చేస్తూ కూడా సంతకం పెట్టాల్సి ఉంటుంది. మొత్తం 48 మంది ఎమ్మెల్యేలంతా కూడా సిగ్నేచర్లు తీసుకున్న అనంతరం కూడా మరోసారి కేంద్ర అధ్యక్షుడితో మాట్లాడిన అనంతరం కూడా దాన్ని అన్నింటినీ కూడా గవర్నర్కి బీజేపీ ఎమ్మెల్యేలు నేరుగా వెళ్ళి ఒక లేఖను కూడా ఇస్తారు. ప్రభుత్వ ఏర్పాటుకు అదేవిధంగా ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే అంశంపైన కూడా గవర్నర్కి వివరించబోతున్నారు. ఈరోజు రాత్రి 8 గంటల లోపు దీని మీద స్పష్టమైన ప్రకటన వచ్చే అవకాశం. అయితే భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఢిల్లీలో పెద్ద ఎత్తున కూడా ప్రచారం నిర్వహించారు. అభ్యర్థి ఎవరనేది ఎక్కడ కూడా నిర్ణయించలేదు, ఎక్కడ కూడా ప్రచారంలో చెప్పలేదు. కానీ ఈరోజు ఎవరు సీఎం అయితే బాగుంటుంది, ఎవరు
సీఎం రేస్లో ఉన్నారనే దాఖలాలు చూస్తే ప్రధానంగా నలుగురు సీఎం రేస్లో కనిపిస్తున్నారు. ఒకటి పరమేశ్వర్ వర్మ కావచ్చు, రేఖా గుప్తా కావచ్చు, విజేంద్ర గుప్తా కావచ్చు, అదేవిధంగా మరికొంతమంది నేతల పేర్లు అయితే వినిపిస్తున్నాయి. ప్రధానంగా నలుగురు పేర్లు వినిపిస్తున్నాయి. ఒకవేళ కాక మహిళకు కేటాయిస్తే మాత్రం రేఖా గుప్తా ఖచ్చితంగా ఢిల్లీ సీఎం అవుతుంది అనే అంశాన్ని స్పష్టం చేస్తున్నారు. మెజార్టీ మహిళలు ఢిల్లీలో భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టారు. గతంలో సుష్మా స్వరాజ్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేశారు. 27 ఏళ్ల అనంతరం సుదీర్ఘంగా భారతీయ జనతా పార్టీ 27 ఏళ్ల తర్వాతకి ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పడుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కూడా ఢిల్లీలో ఆ మేరకే అడుగులు వేస్తూ కూడా ముందుకు వెళ్తుంది. దాదాపు ఫిబ్రవరి 8వ తేదీన ఎన్నికల ఫలితాలు వస్తే నాటి నుంచి కూడా నేటి వరకు కూడా దాదాపు 11 రోజుల సమయాన్ని కేటాయిస్తూ కూడా నిర్ణయం తీసుకునే దాంట్లో కొంత ఆచితూచి అడుగులు వేస్తుంది. ఏ సామాజిక వర్గానికి చెందిన వారిని ఢిల్లీలో సీఎంగా పెడితే బాగుంటుంది, ఎవరైతే బాగుంటుందన్న అంశాలపైన కూడా ఈరోజు బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో కూడా సుదీర్ఘంగా చర్చ జరిగింది. బీజేపీ పార్లమెంట్ బోర్డు సమావేశంలో జరిగిన సమావేశం సందర్భంగా సభ్యులంతా కూడా ప్రధాని మోదీ అదేవిధంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా వారి ఆలోచనల మేరకు ఏ నిర్ణయం తీసుకున్నా బాగానే ఉంటుందని కూడా వారికే వదిలేసిన నేపథ్యం. బీజేపీ సమావేశం మరి కాసేపట్లో 7 గంటలకు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యేల యొక్క అభిప్రాయాన్ని తీసుకొని నేరుగా ఎమ్మెల్యేలు చెప్పిన పేరుని మాత్రం మరోసారి అధిష్టానం పెద్దలు కూడా వివరించబోతున్నారు. దీనిపైన 8 గంటలకు ఒక స్పష్టత వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. శ్రీనివాస్.